శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత 3వ అధ్యాయం 5వ శ్లోకాన్ని ఈవేళ మనం పరిశీలన చేసుకుందాం. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణై. ప్రపంచమున ఎవడును ఒక్క క్షణకాలమైనను కర్మ చేయక ఉండనేరడు. ప్రకృతి వలన పుట్టిన గుణములచే ప్రతి వాడును బలత్కారముగా కర్మలను చేయుచునే ఉన్నాడు. ఇది ప్రకృతి యొక్క ధర్మం. ప్రకృతిని వ్యతిరేకించి ఏ ప్రాణి కూడా జీవించలేదు. ప్రకృతితో మమేకమయ్యే బ్రతకాలి, ప్రకృతిలోనే ఉండాలి. ఎరుకమయమైనటువంటి యొక్క జీవుడు ఎరుక స్వభావి కాబట్టి ఎరుకతోనే ఉంటూ ఎరుకతో ఎరిగినటువంటి వాడు ఏమీ లేదు అని తెలుసుకున్నటువంటి వాడు సత్యశీలత కలిగి సత్య జీవనం చేస్తూ ఉంటాడు. కర్మలను చేయక ఎవరును ఒక్క క్షణమైనను ఉండలేరు. గాలి పీల్చుటయు కర్మయే, తినుటయు కర్మయే, నడుచుటయు కర్మయే, మాట్లాడుటయు కర్మయే. ఇవి లేక ఎవరైనా ప్రపంచమున ఉండగలరా? కావున సర్వులకు కర్మ అనివార్యమైనదని భగవానుడు పలుకుతున్నాడు. మరియు జ్ఞాని తప్ప తక్కిన ప్రతి జీవియు మాయకు ప్రకృతికి లోబడి ఉన్నాడు అని మనకి ఇక్కడ తెలియబడుతుంది. తత్ ప్రకృతి జన్యములకు త్రిగుణముల కాతాడు అధీనుడై ప్రవర్తించుతున్నాడు ప్రతి ఒక్కరూ కూడా. కావున ఆయా గుణములను అనుసరించి కర్మలనాతడు అవశ్యుడై ఆచరించుచునే ఉండును. అయితే ఇచ్చట సర్వకాను పదమునకు జీవన్ముక్తులకు మహనీయులు తప్ప తక్కిన వారందరూ అని అర్థము. వ్యాలయనిన వారు గుణాతీతముకు ఆత్మస్థితిని బడసిన వారు, గుణములకు లోబడని వారు. వారిని మాయ గుణములకు లోబడని వారు కాబట్టి వారిని మాయ ఏమీ చేయజాలదు. అయినను వారి దేహేంద్రియాదులు ప్రకృతి యందు అంతర్గతములు కావున అయ్యవి వాని నిర్దిష్ట కార్యములను ఆచరించినను వారు అకర్తలై నిస్సంగముగా ఉందురు. కార్యమునకు నేను కర్తను కాదు, కార్యము చేయించేటువంటి ఒక చైతన్యము నాలో ఉన్నది కనుక నా కళ్ళు చూస్తూ ఉన్నాయి. వినబడే చైతన్యం నాలో ఉన్నది కనుక నా చెవులు వింటూ ఉన్నాయి. రుచిని ఎరిగే చైతన్యం నాలో ఉన్నది కనుక రుచిని ఎరుగుతూ ఉన్నది. స్పర్శని ఎరిగే చైతన్యం నాలో ఉన్నది కనుక శరీరానికి స్పర్శ తెలియబడుతూ ఉన్నది. ఈ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధములకు అతీతముగా ఉన్నటువంటి శక్తి అన్నిటినీ కూడా అనుభవిస్తూ చేస్తూ చూస్తూ ఇంటూ అంటూ తింటూ ఉన్నదే కానీ ఈ యొక్క జడమైనటువంటి ఇంద్రియములకు ఏ శక్తి లేదు అని తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని అయినటువంటి వాడు కర్మలకు కర్త కాడు, కేవలం నిమిత్త మాత్రుడుగా ఉంటాడు. కావున గుణములకు లోబడిన వారు ఈ ఎన్ని కర్మలకు నేనే కర్త అనుకుంటూ ఉంటాడు. గుణాతీతుడైనటువంటి వాడు పనులు చేస్తూ ఏ పని చేసినప్పటికీ కూడా ఆ కర్మకు నేను కర్తన కాదు అని అకర్త అయి ఉంటాడు. ఇక అజ్ఞానులకు వారు ప్రకృతికి దాని గుణములకు బద్ధులై ఉన్నప్పటికీ అంత మాత్రము చేత నిరుత్సాహపడవలసిన పని లేదు అని భగవానుడు ఇక్కడ ఒక దారి చూపెట్టాడు. పురుష ప్రయత్నమును ఆశ్రయించి శుద్ధ కర్మచే అశుద్ధ కర్మను, పుణ్యముచే పాపమును రూపుమాపి ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మలను ఆచరించుచు నిష్కామముగా ప్రవర్తించినచు క్రమముగా చిత్త నైర్మల్యము బడసి
వారును మోక్ష స్థితిని పొందగలరు. యోగులు లాగానే, త్రిగుణ రహితులు లాగానే, అకర్తలుగా వ్యవహరించు వారిలాగానే ఈ యొక్క కర్తగా వ్యవహరిస్తున్నటువంటి వాడు, గుణములకు వశమై వ్యవహరిస్తున్నటువంటి వాడు కూడా క్రమేపీ దైవ భావము కలిగి గురు చరణములను ఆచరించినటువంటి వాడికి ఆ యొక్క విఘ్నులు లాగానే ఈ యొక్క సామాన్యులు కూడా చేరుకోవచ్చు, అధైర్యపడవలసిన పని లేదు అని భగవానుడు ఇక్కడ తేట తెల్లుగా తెలియచేశారు. కాబట్టి ఇంద్రియములను బిగబెట్టి కూర్చొనుట కర్మత్యాగము, నైష్కర్మ్యము ఎన్నటికి కానేరదని వచించుతున్నాడు భగవానుడు. ఇంద్రియాలని బిగబట్టి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, ఏ కర్మము నేను చేయవలసినటువంటి పని లేదు అని కూర్చోవడం ఖండిస్తూ ఉన్నాడు ఇక్కడ భగవానుడు. ఇంద్రియములను బిగబట్టడము కాదు, బాహ్యేంద్రియములను బిగబట్టినంత మాత్రమున అంతరేంద్రియములు బిగియపడవు. బాహ్యములో శరీరమునకు వేషమేసినంత మాత్రమున నీలో ఉన్నటువంటి చైతన్యం ఆ యొక్క వేషధారణకు అనుగుణంగా మారదు. నీలో ఉన్నటువంటి బీజరహితమైనప్పుడు, నీలో ఉన్నటువంటి కామవాంఛ తీరినప్పుడు, కోరికల వెంట పరుగెడకుండా కోరికలకు అతీతముగా ఉన్నటువంటి జీవుడు ఈ శరీర వేషధారణ ఉన్నా లేకపోయినా ఒక్కటే. నిష్కామ కర్మయోగ ఆచరణ అలవాటు పరుచుకున్నటువంటి వాడికి ఇంద్రియములు బిగబట్టవలసిన అవసరము లేదు. ఇంద్రియములతో ఏ కర్మములు చేసినా నడిసే నడక సరైనది అయినప్పుడు దైవ మార్గమే ఉంటుంది. చూసే దృష్టి సరైనదైనప్పుడు దైవ దృష్టే ఉంటుంది. ఈనే ఆలోచన మంచిదైనప్పుడు దైవ వాక్కులే వినబడతాయి. నీలో ఉన్నటువంటి శక్తే ఇన్నన్నిటికీ కూడా కారణం. నీ మనసే ఇన్నిటికి కారణము, కానీ ఏరొక్కటి కాదు అని నీకు ఇక్కడ తెలియబడుతుంది. ఈ సత్యాన్ని బాగా తెలుసుకున్నటువంటి వారు నిజ స్థితిని పొందగలుగుతారు. తానెవరో తెలియబడుతుంది. తానెవరో తెలియబడినవాడు తాను లేనివాడు అని గ్రహించి లేఖనే వ్యవహారం అంతా చేస్తూ ఉంటాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.